ఇంకొకటి చెప్తా అడుగుతున్న వారిని. ఇప్పుడు మేము కేసులు చేయము స్వేచ్ఛ అన్నారు కదా, ఇవాళ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలోని వాళ్ళు ప్రజలకు అనుకున్నది చేయాలి కదా. కలెక్టర్ కొడితే ఓకే చేయాలి కదా. కలెక్టర్ కొడితే ఓకేనా? కలెక్టర్ కొట్టిన వాళ్ళని పిలిచి ముద్దెడతారా? కలెక్టర్ ఎవరు కొట్టినరు? ఎవరో కొట్టారు కొట్టిన చూసుకోవాలా? కొట్టిన వాళ్ళని ఓకే. ఇప్పుడు అక్కడ కొట్టిండ్రు. నరేందర్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారికి ఎట్లా అరెస్ట్ చేసిండ్రు? ఒక శాసనసభ్యుడుగా పనిచేసిన వ్యక్తిని ఈడ్చుకుంటూ పోయినరు. ఈడ్చుకుంటూ పోయి అనేక రకాల ఇప్పటివరకు కూడా ఆయన బయటకు పంపట్లేదు. బెయిల్ వచ్చే మూమెంట్లో మళ్ళీ కస్టడీ పిటిషన్, అక్కడ రైతులు స్వేచ్ఛ అనే దానికి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛగా నరేంద్ర రెడ్డి గారిని వచ్చి అడగమని చెప్పి మీరు అక్కడ దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓకే, ప్రజలకు ఇష్టమైన వ్యక్తి వారు కూడా మంచి. ఇప్పుడు వారు మళ్ళీ గెలవాలనుకున్నప్పుడు వారు కూడా ఏమి ఆలోచన చేస్తారు? ఎవరైనా నాయకుడు ప్రజలకు ఇష్టమైన చేయాలి. స్వేచ్ఛగా ప్రజలను కూడా పిలిచి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఆయన నియోజకవర్గం కదా. అయితే చెప్పు, ఇప్పుడు వాళ్ళని పిలుచుకొని ప్రజలను పిలుచుకొని రైతులను పిలుచుకొని మీకు ఏం కావాలరా బాబు అదే రైతులకు సంబంధించినది పెట్టు, వాళ్ళు హ్యాపీ అవుతారు, మీరు హ్యాపీ అవుతారు. బలవంతంగా మీరు పట్టించుకోకుండా చేసేవరకు ఎంత నష్టం? మీకు నష్టమే, ప్రజలకు నష్టమే. ఇప్పుడు జైలు ఉన్న వాళ్ళకి ఏమన్నా అయితే, బయట ఇంకా కస్టడీ తీసుకున్నడానికి బయట తిరుగుతారు, వాళ్ళకి ఏమన్నా అయితే, నరేంద్ర రెడ్డి గారు కూడా ఏమన్నా అయితే, మరి మీరు నిర్బంధాలు పెట్టినట్లే కదా, మీరు కూడా పెట్టినట్లే కదా. మాట్లాడండి, స్వేచ్ఛ అడగండి, ప్రజలు అడగండి. 15,000 ఎకరాలు ఫార్మాసిటీకి 15,000 ఎకరాల్లో ఫార్మాసిటీ కట్టారు. ప్రజలకు అవసరమైన ఇండస్ట్రీ కట్టారు. ఆ రోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి తలుపులు బద్దలు వలగొట్టి తీసుకొచ్చి జైలు వేసిండ్రు. అదే సమయంలో రేవంత్ రెడ్డి గారిని కూడా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఇంట్లోకి రజనీకాంత్ గారు, నరేంద్ర రెడ్డి గారు అమ్మ. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వ్యవహారాలు చేస్తా ఉన్నదో, గతంలో టీఆర్ఎస్ చేసింది, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది. నరేంద్ర రెడ్డి గారు 90 సంవత్సరాలు. నరేంద్ర రెడ్డి గారి వాళ్ళ మదర్కు 90 సంవత్సరాలండి. నేను పలకరేయడానికి పోయినా ఆమెను చూస్తే మాకు ఏడుపు వచ్చింది. బిడ్డ నా కొడుకు అమాయకుడు, బిడ్డ నా కొడుకుకి ఏమైనా అయితే బిడ్డ అని చెప్పి ఆమె గుండె వలుగుతుంది. ఆమెను చూస్తే మాకు కళ్ళకి నీళ్ళు వచ్చింది. అరే ఆమె ఏమన్నా అవుతుందా ఏమంటని చెప్పేసి కుటుంబము కానీ జైలు కేసు పెట్టింది అయిపోయింది. కానీ మరీ ఎక్కువ వేయడం వల్ల వాళ్ళకి ఏమన్నా మేలు జరుగుతుందా? ఒకప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ రెండు దొందే అనే దానికి సమాధానం ఏంటి? స్వేచ్ఛ అనే అన్నారు కానీ స్వేచ్ఛ పేరుతో మీరు పేరుకి నోటితో స్వేచ్ఛ అని చెప్తున్నారు, నిర్బంధాలు వెనకాల జరుగుతున్నాయి అని చెప్తా. రజనీ గారు, ప్రతిపక్షాలు చాలా బాధలు ఆవేదనలో ఉన్నారు. బీజేపీ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా వాళ్ళు 2-3 అంశాలు లేవనెత్తారు. వారు కేంద్రంలో ప్రభుత్వం ఉన్నారు. వాళ్ళు కాంగ్రెస్ రాష్ట్రం పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు ప్రశ్నించే హక్కు ఉందా బీజేపీకి అనేది నా సూటి ప్రశ్న. మా హామీల గురించి బీజేపీ శాసనసభ్యుడు మాట్లాడుతుండు. ఇప్పటికీ మా సెంటర్లో 11 సంవత్సరాలు ప్రధానమంత్రి మోడీ గారు. సార్, ఒక విషయాన్ని గమనించాలి, దీనికి వారు జవాబు చెప్పాలి. మమ్మల్ని ప్రశ్న అడిగే ముందు వారు జవాబు చెప్పాలి. మోడీ గారు ప్రభుత్వం ఆయన ప్రధానమంత్రి అయిన వెంటనే ఈ దేశంలో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తాను అని జీరో అకౌంట్. నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా 15 లక్షల రూపాయలు ప్రతి వ్యక్తి ఖాతాలో వేస్తానని చెప్పలేదు. అది కేవలం కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం తప్పితే ప్రధానమంత్రి మోడీ గారు ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు. ప్రధానమంత్రి బీజేపీ ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు పేదవాడికి వేస్తానని అన్నారు. అక్కడ జీరో అకౌంట్లు కూడా ప్రభుత్వం సమర్పించడం జరిగింది. ఇది వాస్తవము. దేశం మొత్తం 15 లక్షల రూపాయలు బీజేపీ నల్లధనాన్ని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వేస్తా అని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ సొమ్ము గురించి